హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చేయబోతున్నాను చక్కటి చిక్కటి ఎర్రటి పుల్లటి గోంగూరతోని ములక్కాయ కర్రీ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక డిఫరెంట్ రెసిపీ చేయాలని మీరు ట్రై చేస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే. ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్ అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఆయిల్, ములక్కాయలు, గోంగూర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. చక్కగా మన కర్రీ పాన్స్ ఉంటాయి కదండి, కొంచెం లోతు కొంచెం వెడల్పు ఉండేది, అది తీసుకోండి. దీనిలోకి సరిపోతుంది. వెరీ లెస్ ఆయిల్ అండి, 2 to 3 teaspoons వేస్తున్నా అంతే. కొద్దిగా ఒక 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు, ఎండుమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను చూడండి, వేసేస్తున్నాను. మంచిగా చిటపట అని వేగుతుంటే సగం వేగినాక వెల్లుల్లి చూసారా, ఇది ఒక ఫుల్ పాయ ఇట్లాగా ఒలిచి వేసేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే కర్రీలో చాలా టేస్ట్ వస్తుంది. అసలు ఆ వెల్లుల్లి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం అనమాట. మంచిగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి కలర్ టర్న్ అయ్యేదాకా వెయిట్ చేయండి. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వస్తున్నప్పుడు అప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నా, 1/8 teaspoon. ఆనియన్ ఒకటి కొంచెం మీడియం సైజేనండి, ఇది పెద్దదే, అది ఫుల్ ఒకటి వేసేస్తున్నాను. ఇట్లాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, మరీ సన్నగా వద్దు. కర్రీలో ఉల్లిపాయ తగిలితే బాగుంటుంది అనిపించేటట్టు వేయండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు, ఆయిల్ తక్కువ వేసాను కదా. అండ్ కొంచెం ఉల్లిపాయ మగ్గటానికి ఒక 1/2 teaspoon ఉప్పు ముందు వేసేసుకుంటున్నా. గ్రీన్ చిల్లీస్ చూసారా, ఇగోండి ఇట్లా కట్ చేస్తున్నా క్రాస్గా. దానివల్ల మీకు మిర్చిలో ఉన్న గింజలన్నీ కూడా కర్రీలో కలిసిపోతే మిర్చి కూడా కనపడదు అనమాట, అండ్ పంటి కింద తగులుతుంది. ఇలా వేస్తే మాత్రమే అది సాధ్యం. ఇట్లా వేయండి, వేసి చూడండి ఒకసారి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 teaspoon వేసేస్తున్నా ఫుల్. ఇది మునక్కాయ కర్రీ కదా, కొంచెం మసాలా తగిలితేనే ఆ టేస్ట్ ఉంటుంది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 30 seconds ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి కూడా ఇదిగోండి, పొడుగుగా పెద్దగా ఉన్న ములక్కాయలు మంచిగా కండబట్టని తీసుకొని ఒక 2 ములక్కాయలు ఇలా కట్ చేసి వేసేయండి. ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను, ఒక 1 teaspoon ఉప్పు వేస్తున్నాను. కారం వచ్చి ఒక 3/4 teaspoon ఏమో ఇప్పుడు వేసేస్తున్నా, జస్ట్ తర్వాత మిగతాది వేసుకుంటాను నేను. మంచి కలవడుతున్నా మొత్తం. అండ్ ఈ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, తాలింపు తాలూకా ఫ్లేవర్ అంతా కూడా మునక్కాయలకి యాస్టీస్గా పట్టడానికి వాటర్ పోయకముందు ఒక 1.5 to 2 minutes ఇట్లా మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి. చూసారా, ఇప్పుడు వాటర్ పోస్తున్నా. హాట్ వాటర్ పోస్తే మంచిది, లేదంటే కోల్డ్ వాటర్ పోస్తే కనుక బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మీరు. నేను దాదాపు ఒక 350 ml పోసేస్తున్నానండి, అంటే మునక్కాయలు మునిగి మన గ్రేవీ కోసం నీళ్ళు మిగిలాలి ఇక్కడ. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాను, ఇదిగోండి బాయిల్ అయింది చూసారా వాటర్. ఇప్పుడు నేను సిమ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇది లేత ములక్కాయలు అయితే కనుక 12 నిమిషాల వరకు, మరీ ముదురు ములక్కాయలు అయితే కనుక 15 నిమిషాల వరకు టైం పడుతుంది. చలో అయిపోయింది, ములక్కాయలు చూసారా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు ఒక 1 teaspoon ధనియాల పొడి, ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి కలిపి వేసేస్తున్నాం. మనం కారం ఇందాక ఒక 3/4 teaspoon వేసాం, గుర్తుందా? ఇప్పుడు ఈ వాటర్లో ఇంకో 3/4 teaspoon వేస్తున్నాను. ఉప్పు కూడా అంతే చెక్ చేసుకొని ఒక 1/2 teaspoon ముందు వేస్తున్నాను. వాటరు మనము దింపే టైంకి ఇట్లా ఉంటే బాగుంటుందండి. సో నేను ఇంకొక 100 ml వాటర్ పోస్తున్నాను గ్రేవీకి తగ్గట్టు. చలో కలిపాను. గోంగూర చూసారా, ఇది పుల్లటి గోంగూర, ఎర్ర గోంగూర, ఒక 2 కట్టలు. ఇది నేను ఒక 1/2 bunch పప్పులో గుంజేసుకుంటున్నా, 1.5 bunch ఇక్కడ వేసేస్తున్నా. ఒక కట్ట మీద ఇంకొంచెం సగం ఆర్ పావు, మీరు పులుపు తిన్నంత అండి, పావా సగమా మీరు డిసైడ్ చేసుకోండి. అది కూడా కలిపేస్తున్నా. జస్ట్ మళ్ళీ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కదపకుండా ఒక 4-5 నిమిషాలు ఉండనిద్దాం. మీరు ఈ టైంలో మరీ ఎక్కువ కదిపితేనండి ములక్కాయలు చెదిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. వావ్, గోంగూర కూడా ఉడికిపోయింది. సో ఒక్కసారి మొత్తం ఇట్లా కలిదిప్పకుండా జస్ట్ పైకి కిందకి గోంగూర వాటర్లో మొత్తం కలిసేటట్టు చెక్ చేసుకోండి. వాటర్ సరిపోద్దా లేదా ఒకసారి చెక్ చేయండి. నాకైతే సరిపోద్ది, ఇంకా ఎక్సెస్ వాటర్ అవసరం లేదు. ఎప్పుడైనా వాటర్ ముందు పోసి అట్లా బాయిల్ అయిన తర్వాతనే పోయాలి, దించే ముందు పోయటం కరెక్ట్ కాదు. ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేశాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలు ఉండనిస్తాను ఇట్లనే, సో దట్ అప్పుడు అంతా సింక్ అవుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే ఒక బ్యాలెన్స్ స్టేట్కి వస్తుందండి. ఇది దిగ్గండి వచ్చేసింది, అన్నం కలిపేద్దాం. సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంతటితో ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈ కర్రీ మాత్రమే సమాప్తం. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతకు సెలవు, మీ శైలక్క. థ్యాంక్ యూ.